ఇదే అండి రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి స్వయంగా పుట్ట రూపంలో వెలిసారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎట్లా అంటే కోరిన కోరికలు నెరవేరిన తర్వాతనే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంటే సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ మీరు ఇటు సైడ్ వచ్చాను. మన పంట వచ్చే పండు మనం తినాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతామో ఆ స్వీట్నెస్ పోతుంది, న్యాచురల్ పోతుంది కాయలు. ఈ కృష్ణ తులసి ఏంటంటే క్యాన్సర్ కి మంచి మెడిసిన్. వీటి పేర్లు కూడా ఉన్నాయి. ఇది రాధారాణి. రాధారాణి. ఓకే. ఇది మొన్న రీసెంట్ గా పుట్టింది, ఒక 10 days అయింది. దీని కొమ్ములు చాలా బాగున్నాయి స్వామి. ఇది గిరిజాతి అండి. ఇది గిరిజాతియా? గిరిజాతి. అంటే మన పెద్దలు చెప్పారు, మన గోమయ వసతే లక్ష్మి అని. కొంచెం పసుపు, కొంచెం కర్పూరం వేసి వెలిగిస్తే టన్స్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్కారం స్వామి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే స్వామి. బాగున్నాను, చాలా బాగున్నాను స్వామి. ఈ గుడి గురించి చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ స్వయంభూ అమ్మవారు వెలిసారు అని చెప్పేసి, అలాగేంటంటే కోరిన కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి. అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటి? ఇది యాక్చువల్గా ఇది మా రేణుక ఎల్లమ్మవారు అండి. మేము ఇంట్లో మా ఇంటి దేవత. అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే, ఇది మేము ఇంతకు ముందు స్టోర్ రూమ్ లెక్క వాడుకునే వాళ్ళము. సో దీంట్లో అమ్మవారు వెలిసింది. వెనక చూస్తే మీకు పుట్ట ఉంటది, పుట్టలో వెలిసింది అమ్మవారు. సో రేణుక ఎల్లమ్మ అని మేము కొలుచుకుంటున్నాము. గత ఒక 25-30 సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాము. మా తాతగారు కట్టించారు. తర్వాత పుట్ట వెలిసిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం మేము. ఈ ప్రతిష్ఠ చేసిన తర్వాత చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి, కళ్యాణం లేని వారికి కూడా ఇక్కడ వచ్చి మొక్కుకొని ముడుపులు కట్టుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలు కానీ కళ్యాణం కానీ అవుతుంది. సో చాలా మంది ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడము, బోనాలు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు, ప్రతి సంవత్సరము మేము మా కుటుంబం నుంచి కళ్యాణం, అమ్మవారికి కళ్యాణం జరిపిస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళకి ఎవరికి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఆదివారము మంగళవారము వచ్చి వాళ్ళు అమ్మవారికి పూజలు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. సో ఇంతకు ముందు ఇక్కడ అమ్మవారిని చిన్న ప్రతిష్ఠ చేసుకున్నాము. తర్వాత అంటే ఒక ఫోటో పెట్టి పూజ చేసుకునే వాళ్ళము. తర్వాత ఇక్కడ పుట్ట వెలిసిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ పూజలు కొనసాగిస్తున్నాం. ప్రతి నవరాత్రికి కూడా మేము అమ్మవారికి పూజలు చేస్తుంటాం, విశేషమైన పూజలు చేస్తాం. 9 రోజులు నవరాత్రులు, 9 రోజులు ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక అలంకారం చేస్తూ ఉంటాము. ఆ నవరాత్రులు విశేషంగా భక్తులు చాలా మంది ఊర్లో నుంచి కూడా వస్తారు. ప్రతిరోజు కుంకుమార్చన, అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ. అంటే లక్ష్మీ అలంకారం రోజు లక్ష్మీ అలంకారం చేసి, తర్వాత సరస్వతి దేవి రోజు సరస్వతి లాగా, అలా ప్రతిరోజు ఒక్కొక్క విశేష అలంకారం. నవరాత్రులు ఒక్కొక్క 9 రోజులు 9 అవతారాలు చేస్తాం అమ్మవారికి. విశేషంగా ఊరు నుంచి కూడా, గ్రామం నుంచి ప్రజలు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అప్పుడు మేము కుంకుమార్చన కూడా విశేషంగా జరుపుతూ ఉంటాం ఇక్కడ అమ్మవారికి. ఓకే స్వామి, చెప్పారు ఇప్పుడు కుంకుమార్చన అనేసి అని చెప్పారు. ఇక్కడ కుంకుమార్చన కూడా చాలా ప్రత్యేకత అని చెప్పారు, దాని గురించి ఒకసారి చెప్పండి. సో కుంకుమార్చన ఏంటంటే, ఇక్కడ ఊరు నుంచి భక్తులు వస్తారు. కుంకుమార్చన అమ్మవారికి ఏ రోజు అయితే విశేషంగా అలంకారం చేస్తామో ఆ రోజు అమ్మవారికి ఆ అలంకరణతోని అమ్మవారి అష్టోత్తరం చేసి కుంకుమార్చన ఇస్తాం. తర్వాత 9 రోజులు ఆ కుంకుమ పెట్టేసేసి తర్వాత భక్తులకు ఇస్తాం. అది విశేషంగా ధరిస్తే ఏంటంటే వాళ్ళకు కోరుకున్న కోరికలు కానీ చెడు దృష్టి నుంచి దూరం చేస్తుందని భక్తులు స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. స్వామి, మీరు చెప్పారు రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి మీ కులదైవంగా మేము భావిస్తున్నాము, మాకు అది మేము పూజిస్తూనే ఉంటామని చెప్పేసి. అలాగే అమ్మవారిని మొదటగా మీరు ఫోటో రూపంలో పూజించానని చెప్పారు. కొంచెం ఆ ప్లేస్ మాకు చూపిస్తారా ఒకసారి? ఇక్కడ వేప చెట్టు ఉంటది. సో ప్రతి ఊర్లలో, గ్రామాలలో ఒక అలవాటు ఏంటంటే వేప చెట్టు కింద అమ్మవారిని పెట్టి, పొలాలలో అమ్మవారిని పెట్టి పూజించుకుంటుంటారు. సో అలాగే వేప చెట్టు కింద పెట్టి మేము ఇక్కడ పూజించుకునే వాళ్ళము. ఈ చిన్న ఆలయం నిర్మించుకున్నాము. ఇక్కడే ఫోటో పెట్టి మేము పూజ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి అక్కడ మేము అది స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నాము. అక్కడ పుట్ట వెలిసిందని ఇంకా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే అమ్మవారిని ఫోటో రూపంలో పూజించేవాళ్ళు, తర్వాత అమ్మవారు వచ్చేసి అక్కడ పుట్ట వెలిసిందని చెప్పి ఒకసారి అది కూడా చూద్దాం, చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ అమ్మవారు స్వయంగా పుట్ట రూపంలో వెలిసారు. సో ఇప్పుడు మనం అది చూడబోతున్నాము, పదండి.
సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి స్వయంగా పుట్ట రూపంలో వెలిసారు. ఇదే మనకి కనిపిస్తుంది కదా, చాలా పెద్ద పుట్ట అనమాట. మరి దీని చరిత్ర గురించి అయితే ఒక్కసారి మనం స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి ఈ పుట్ట గురించి ఒకసారి. యాక్చువల్గా ఇంతకు ముందు ఈ పుట్ట కొంచెం పెద్దదిగా ఉండేది. అయితే అప్పుడు స్టోర్ రూమ్ లాగా ఇంకా పెద్దదిగా ఉండేది. స్టోర్ రూమ్ అని చెప్పాం కదా, స్టోర్ రూమ్ గా ఉన్నప్పుడు ఇంకా కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఈ సామాన్లన్నీ ఇట్లానే ఉన్నాయి, పుట్టలోకి ఉండిపోయినాయి. అప్పుడు ఆ కొన్ని సామాన్ తీసే క్రమంలో కొంచెం పుట్ట పడిపోయింది. తర్వాత నుంచి మళ్ళీ క్రమక్రమంగా మేము ఎలా అయితే పూజలు చేస్తున్నామో ఇంకా పెరుగుతూ వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇది ఈ పుట్ట యొక్క చరిత్ర. ఎందుకంటే ఇక్కడ స్వయంగా రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు పుట్ట రూపంలో వెలిసారు కాబట్టి మరి దీని యొక్క చరిత్ర ఏంటి, అసలు భక్తులు ఏ విధంగా కొలుస్తున్నారు ఏంటి, అన్నిటి గురించి అయితే మనకి స్వామి చెప్పారు. అలాగే ఏంటంటే బయట మనకి ఇంకొక స్పెషల్ ఉంది, అది ఏంటి అనేది కూడా నేను స్వామితో మాట్లాడి నేను మీకు చెప్తాను, రండి. రేణుక ఎల్లమ్మ అమ్మవారు వచ్చేసి మనకి పుట్ట రూపంలోనే స్వయంభుగా వెలిసారు. అలాగే ఏంటంటే చాలామంది పొలాల మధ్యలో వచ్చేసి పంట పండించడం కానీ లేదంటే కొత్తగా ఆర్గానిక్గా ఏదైనా తయారు చేయడం లాంటివి చేస్తారు. కానీ ఇక్కడ స్వామి వచ్చేసి ఏంటంటే దేవాలయాన్ని నిర్మించుకున్నారు. మరి ఎందుకు పొలాల మధ్యలో దేవాలయాన్ని నిర్మించుకున్నారు ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే ఒకసారి స్వామిని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? స్వామి, ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఏంటి అంటే చాలామంది పొలాల మధ్యలోని అమ్మవారు వెలిసినా కానీ లేదంటే అమ్మవారు ఉన్నా కానీ కొంతమంది కులదైవంగా భావిస్తారు, కొంతమంది అమ్మవారిని పెట్టుకుంటారు. ఇలా మీరు చెప్పినట్టుగానే రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు వెలిసినా కానీ అది ఒక చిన్న దేవాలయంగా భావించి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రానికి ఇన్ని పొలాల మధ్యలోని అమ్మవారి యొక్క గుడి అనేది కట్టించారు, ఎందుకంటారు? దాని వెనుక ఏమైనా ఆంతర్యం ఉంది అంటారా? ఆంతర్యం అంటే యాక్చువల్లీ మన శాస్త్రాలు కానీ మన పూర్వీకులు కానీ ప్రతి పొలంలో పంట వేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి నివేదన చేసేవారు. అంటే పూజ చేస్తే మాకు పంటలు మంచి పండాలని చెప్పి, తర్వాత ప్రకృతి నుంచి ఎటువంటి చీడపీడలు రావద్దని చెప్పి ఇట్లాంటి అమ్మవారికి నివేదన చేసి ప్రార్థన చేసి పంట పొలాలు మొదలు పెట్టేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కరు గ్రామాలలో ఏం చేస్తారంటే పొలాలలో ఆలయాలు కానీ చిన్న వాళ్ళకి శక్తి కొలది చిన్నగా అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ అమ్మవారు వెలిసింది కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసుకొని విశేషంగా పూజలు చేస్తూ ఉన్నాం. మాకు అలాగే మేము ఎలా అయితే కొలుస్తున్నామో అలాగే మాకు కూడా మంచి జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఎట్లా నవరాత్రులు కానీ కళ్యాణం చేసినా మాకు మంచి జరుగుతూనే ఉంది. ఓకే స్వామి, అలాగే ఇక్కడికి వచ్చేసి ఉత్సవాలు అనేవి ఎలా జరుగుతాయి అంటారు? ఉత్సవాలు అనేది మేము ప్రతి ఏడు కళ్యాణం నిర్వహిస్తుంటాం. అంటే మన కార్తీక మాసం ముందు వచ్చే భాద్రమాసం లేదంటే అమ్మవారి ఉత్సవాలు అలా ఉంటాయి కదా, ఆ సమయంలో మేము అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాం. గ్రామం నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు, ఆ కళ్యాణం చూస్తారు. తర్వాత వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం కూడా మంగళవారము బోనాలు కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఏమన్నా నమ్మకం ఉందా స్వామి, ఈ రోజున మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఏమన్నా పర్టికులర్ గా? ఇక్కడ వచ్చే వాళ్ళు ఎట్లా అంటే కోరిన కోరికలు నెరవేరిన తర్వాతనే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నెరవేరిన తర్వాతనే వస్తారు, చేసిన తర్వాత నాకు అవుతాయి కదా, అయిన తర్వాతనే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే నమ్మకం మనకి. ఓకే, మరి మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? ఎందుకంటే స్వయంభూ అమ్మవారు వచ్చేసి ఇది కొంతమందికి అదృష్టం ఉంటుంది, అందులో మీకు కూడా అదృష్టం ఉంది కాబట్టి అమ్మవారు స్వయంగా మీ పొలాల్లో వెలిసారు కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు మా పెద్దలు ఇచ్చిన అదృష్టంగా భావిస్తామండి. ఎందుకంటే దేవుళ్ళ సేవ చేయాలంటే అందరికీ అదృష్టం కానీ భాగ్యం కానీ అది ఆలయంలో చేయాలి అంటే అది స్వయంగా చేస్తున్నామంటే నేను మా శ్రీమతి గారు చేస్తూ ఉంటారు, మా శ్రీమతి గారు అలంకారం చేస్తూ ఉంటారు. తర్వాత మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అలంకరణ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి కొలుస్తుంటే మాకు అంత మంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ ఇట్లాంటివి ఏది రాలేదు. మాకు ఒక నమ్మకం ఏంటంటే మా పొలాలు కానీ మా కుటుంబాలు కానీ అమ్మవారు కాపాడుతుందని చెప్పి మాకు గట్టి నమ్మకం అది. ఓకే, స్వామి వచ్చేసి అమ్మవారు అంటే మీ తరంలోనే వెలిసారా లేదంటే మీ తాతల తరంలో నుంచి ఏమైనా? మా తాతల తరం నుంచి వస్తుంది. తాతల తరం నుంచి ఉందా? ఎన్ని ఇయర్స్ ఇప్పటికి? ఒక 30-40 ఇయర్స్ పైన అయిపోయింది. 30-40 ఇయర్స్ పైన. ఓకే, పొలాలు సంపాదించడం కూడా మా తాత వాళ్ళు సంపాదించి తరాల నుంచి వస్తూ ఉందండి. ఓకే, చూసారు కదా, ఇది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి స్వయంగా పుట్ట రూపంలోనే ఇక్కడ వెలిసారు. అలాగే ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే వారు కోరిన కోరికలు నెరవేరుస్తారు అని చెప్పేసి ప్రతి మంగళవారం లేదా శుక్రవారం లేదా ఆదివారం వచ్చేసి భక్తులు వారి యొక్క ముడుపులు చెల్లించుకొని వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే ప్రత్యేకత.
వచ్చేసి అంటే ఈ పొలాలు అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి స్వామి ఇక్కడ? ఇది యాక్చువల్గా ఒక 40-50 సంవత్సరాల పైన అయిపోయింది. మా తాతగారు సంపాదించారు. ఓకే. వాళ్ళు అంతా కుటుంబం అంతా వ్యవసాయ కుటుంబమే. మొత్తం స్టార్టింగ్ మొత్తం నుంచి వ్యవసాయం నుంచి తాతగారు, నానమ్మ వీళ్ళంతా మా నాన్న అమ్మ వీళ్ళంతా వ్యవసాయం కుటుంబమే. కాకపోతే నేను అంటే MBA చేశాను, చదువుకున్నాను, జాబ్ చేశాను. అంటే సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ మీరు ఇటు సైడ్ వచ్చాను. అయితే కొన్ని ఈ మధ్యన కాలంలో మనకి జరుగుతున్న మెడికల్లో మన అనారోగ్యాలు ఎందుకు ఇంత పాడవుతున్నాయని తెలుసుకునే క్రమంలో తెలుసుకుంది ఏంటంటే మనకి వ్యవసాయం దగ్గరనే మనకి ఇది అవుతుందని చెప్పి, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. సో ఇది తెలుసుకోవాలని నేను దీని మీద రీసెర్చ్ చేస్తే నాకేమనిపించింది అంటే మెయిన్ సోర్స్ అగ్రికల్చర్. సో ఈ వ్యవసాయంలో పద్ధతులు మార్చాలని నేను ఏం చేశానని జాబ్ వదిలేసి మా సొంత పొలంలోనే న్యాచురల్గా ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఇది స్టార్ట్ చేయాలని చెప్పి. స్వామి మీరు చెప్పారు ఆల్రెడీ వచ్చేసి ఈ పొలాల్లో అన్నింటిలో నేచురల్గా పండిస్తున్నాము అంతా అని చెప్పేసి అని, మరి ఇప్పుడు ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు? ప్రస్తుతం మన పొలంలో జామ ఉంది, తర్వాత వరి పండిస్తున్నాము, కొన్ని మామిడి ఉన్నాయి, కొన్ని మామిడి ఉంది, కొన్ని ఇవి అంజీరు ఉన్నాయి, కొన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉన్నాము. ఇంకా కొన్ని అన్ని విధములైన రకములైన పండ్లు పెడదామని చెప్పి ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే మన పంట వచ్చే పండ్లు మనం తినాలి అనే ఉద్దేశంతో ఇంకా మల్టిపుల్ ఎందుకంటే మనం న్యాచురల్ గా పండిస్తున్నాం కాబట్టి మన పండ్లు మనం తినాలి అని చెప్పి బయట ఈ రోజులలో చాలా వరకు కెమికల్స్ వాడుతున్నారు. సో మనకి ఏంటంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. దానికి మూలం ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయంలో మనం పద్ధతులు మార్చాలని చెప్పి నేను ఇప్పుడు వ్యవసాయం మొదలు పెట్టాను. దీంట్లో ఏంటంటే కంప్లీట్ సేంద్రియంగా చేస్తున్నాను. అంటే ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా మొత్తము ఆవులతో తయారు చేసిన ఎరువులతోనే ఈ జామ తోట గానీ వరి కానీ పండిస్తున్నాం. ఇప్పుడు వరి క్రాప్ అయిపోయింది, వడ్ల కోసము ఇంకా రైస్ పట్టియలేదు. సో ఈ జామ తోట కూడా మొత్తం సేంద్రియంగా మీరు చూస్తే ఒక అడవి ఫారెస్ట్ లో ఉన్న ఫీల్ లాగా ఉంటది. ఎందుకంటే సహజంగా ఈ ఆకులు రాలడము, ఇది నో టిల్ట్ ఫార్మింగ్ అండి, కంప్లీట్ గా ఈ గడ్డి అట్లానే వదిలేయడము. ఇది గోవులు మేస్తాయి, మంచి గోవులు వచ్చి తిరిగి తింటాయి. ఇక్కడ గోవులు కూడా వస్తాయి, గోవులు వదిలేస్తాం, వస్తాయి, గడ్డి తింటాయి, వెళ్ళిపోతాయి. స్వామి మీరు చెప్పారు ఆల్రెడీ జామ తోట అని చెప్పేసి. సో మనం కంప్లీట్గా ఏంటంటే జామ తోటలోకి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి ఈ తోట అంతా చూద్దాం. ఎందుకంటే చాలా బాగుంది మీరు చెప్పినట్టుగానే, ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ తోటలో ఉంటే కూడా అంతే పీస్ఫుల్గా ఉంది. ఒక్కసారి మనం తోట అంతా చూద్దాం స్వామి. స్వామి నిజంగా ఈ తోటలో మనం జామ తోటలో చూసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు కూడా. ఆ టేస్ట్నెస్ ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ వాడం కాబట్టి న్యాచురల్ గా ఆవు పేడ ఆవు మూత్రం చేసిన ఎరువులే చేస్తాం కాబట్టి ఆ న్యాచురల్ స్వీట్నెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతామో ఆ స్వీట్నెస్ పోతుంది, న్యాచురల్ పోతుంది కాయలు. కానీ నిజంగా చాలా నేచురల్గా ఉన్నాయి స్వామి. ఎందుకంటే ఆ స్వీట్నెస్ అంటే మనకి అర్థమవుతుంది, లైక్ మనం నేచురల్గా పండించిన టేస్ట్ ఎలా ఉంటుంది, లైక్ కెమికల్ యూజ్ చేసింది ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ పర్టికులర్గా కనిపిస్తుంది. లైక్ ఈ జామ తోట కాకుండా ఇంకా ఎన్ని రకాల తోటలు ఉన్నాయి స్వామి? ఇప్పుడు మనకి ఇక్కడ మామిడి ఉంది, మామిడి కూడా అంటే మనకి ఇక్కడ ఏది చేసినా మొత్తం న్యాచురల్ గానే చేస్తామండి. న్యాచురల్ అంటే సహజంగా గో ఆధారితం వేస్తాం, గోవుతో చేసిన ఎరువులతోనే పండిస్తాం పంటలు. అంటే గోమూత్రం గోపేడం వీటితోనే కంప్లీట్ గా దాంతోనే చేస్తాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ నాకు మెయిన్ డబ్బులు అనేది పక్కన పెడితే వీటితోనే హెల్త్ అనేది కాన్సెప్ట్. తర్వాత సాయిల్ కూడా ఇవాళ రేపు ఏంటంటే భూమి కూడా సారం కోల్పోతుంది. ఈ కెమికల్స్ వాడడం వల్ల భూమిలో రాను పంటలు పండే ఇది కూడా లేకుండా పోతుంది. అందు గురించనే నేను ఒక కాన్సెప్ట్ తోని ఈ వ్యవసాయం అనేది స్టార్ట్ చేశాను. నేనే కాకుండా నాతో పాటు చుట్టుపక్కల రైతులు కూడా చేయాలని ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాను. సో మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు దీంట్లో కూడా నేను ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. అంటే ఒక హెల్దీ లైఫ్ ఉండాలనే కాన్సెప్ట్ తోని దాంట్లో ట్రెడిషనల్ హర్బ్స్ పెడదామని స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ నేను దాంట్లో కృష్ణ తులసి అని, దీంట్లో మింట్ తులసి అని ఉంది, కర్పూరం తులసి అని ఉంది, అది చూపిస్తాను మీకు. లైక్ కొంచెం మనకి డివోషనల్ వైబ్స్. తర్వాత కృష్ణ తులసి ఏంటంటే మనకి ఈ రోజులలో క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దానికి మంచి మెడిసిన్ కృష్ణ తులసి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే కృష్ణ తులసి,
తర్వాత మన ట్రెడిషనల్ హర్బ్స్ కొన్ని ఉన్నాయండి. ఓకే. అంటే కృష్ణ తులసి కానీ, అలోవెరాతో కానీ, గోమూత్రంతో కానీ, పసుపుతో కానీ క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. సో ఇది వచ్చేసి కర్పూరం తులసి. ఇది కర్పూరం తులసి. అవును, అది స్మెల్ చూస్తే మీకు ఒకసారి స్మెల్ చూస్తే తెలుస్తుంది దాని స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఆ కర్పూరం తులసి గానీ మింట్ తులసి ఇట్లాంటివి ఉంటాయి. సో ఇదేంటంటే మనము నేచురల్ గా టీ కాకుండా కషాయం లాగా చేసుకొని తాగొచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే మనకి తులసి స్మెల్ కాకుండా మీరు చెప్పినట్టుగానే ఈ కర్పూరం తులసి అనేది స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. అంటే కొంతమంది ఆ కషాయాలు తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా. సో దీనిలో ఏంటంటే ఆ స్మెల్ అనేది కొంచెం ఇదవుతుంది, ప్లస్ ఆ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ హెల్త్ రిక్రియేషన్ సెంటర్ లాగానే చూస్తున్నాం దీన్ని. ఓకే. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇప్పుడు నేను కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడుస్తాను, దీనివల్ల గ్రౌండింగ్ అనేది అవుతుంది. గ్రౌండ్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేది కూడా పాస్ అవుతుంటాయి బాడీకి. సో జనరల్ యూజువల్గా ఎవరైనా వాకింగ్ చేసినా కూడా మా సజెషన్ ఏంటంటే, మా చిన్న సజెషన్, చెప్పులు లేకుండా వాక్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. మీకు ఈ గ్రౌండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అయ్యి మీకు జనరల్గా బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉన్నా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇది కృష్ణ తులసి. ఇది ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది, యూజువల్ గా గ్రీన్ కలర్ తులసి ఉంటుంది, అది లక్ష్మీ తులసి అంటారు. ఈ కృష్ణ తులసి ఏంటంటే క్యాన్సర్ కి మంచి మెడిసిన్. కర్పూరం తులసి అది ఏంటంటే జనరల్ గా టీ ఏదైనా కషాయాలలో అట్లా వాడుకోవచ్చు. దీన్ని ఏంటంటే డ్రై చేసుకొని పౌడర్ రూపంలో లేకపోతే ఫ్రెష్ లీవ్స్ తీసుకొని కషాయం లాగా చేసుకొని ఒక 4-5 లీవ్స్ కొంచెం నీళ్ళలో మరగబెట్టుకొని ఆ వాటర్ తాగితే క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే స్వామి. ఓకే, బట్ ఈ జామ తోటని అలాగే ఈ మామిడి తోటని చూసుకోవడానికి మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు? ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు. యాక్చువల్గా మనకి గోవులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ గోవులను చూసుకోవడానికి, తోట చూసుకోవడానికి ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో అది ఇది చూసుకోవడానికి ఇద్దరు సరిపోతుంది అనేసి అంటారు. మొత్తానికి దీని మీద మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అంటారు స్వామి? ప్రాఫిట్ అనేది యాక్చువల్గా ఇది గో ఆధారితం కాబట్టి ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. కానీ అంటే ప్రాఫిట్స్ అనేది ఎందుకు తక్కువ చెప్తున్నానంటే, చాలా మంది నేచురల్ అనే వరకు ఇవాళ రేపు ఏమైతే కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. అవును, ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎక్కడ నేచురల్ గా ఉంటుంది అని చెప్పి. అంటే నేను కమర్షియల్స్ లో ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఈ కమర్షియల్ లో నేచురల్ గా ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నేచురల్ గా వచ్చే వాళ్ళు ఫార్మర్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే న్యాచురల్ గా మీరు డబ్బులు సంపాదించాలని ఆలోచన కాకుండా ఒక కాన్సెప్ట్ తో రమ్మని చెప్తున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఎఫర్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. న్యాచురల్ గా చేయాలంటే ఎఫర్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఎఫర్ట్స్ చేయాలి, ఎఫర్ట్స్ పెడతానే మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. న్యాచురల్ ఫార్మింగ్ ఎఫర్ట్స్ పెడతానే మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. తర్వాత కమర్షియల్స్ చూసుకుంటే నాకైతే అట్లీస్ట్ ఇయర్లీ ఒక 2-3 lakhs అయితే ఎర్న్ చేస్తూ ఉన్నాను. ఇయర్లీ 2-3 lakhs. ఓకే, అంటే నేచురల్ గా చేస్తూ కూడా ఇయర్లీ 2-3 lakhs ఎర్న్ చేస్తున్నారంటే దీని వెనకాల ఎఫర్ట్స్ అనేది మాకు చాలా పట్టినాయి. ఎందుకంటే ఒక 3 years అయితే లిటరల్ చాలా స్ట్రగుల్ చేసాము. అంతా సెట్ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు కొంచెం డిసెంట్ పొజిషన్ లో ఉన్నాము. ఎప్పుడైనా అనిపించిందా స్వామి మీకు అసలు ఎందుకు ఇదంతా, ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు కానీ ఇదంతా నేను ఎందుకు చేయాలి, అమ్మేయాలి అని చెప్పేసి ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అమ్మేయాలి అనే ఆలోచన అయితే రాలేదు. కొన్ని సందర్భాలలో బాగా ఇబ్బంది పడ్డాను. కానీ అంటే నా విజన్ వ్యూ అప్పుడు ఆలోచన వచ్చి, లేదు మనకి ఇట్లాంటి అని నేచురల్ గా వస్తూ ఉంటాయి, ఇవన్నీ తట్టుకోవాలి అని చెప్పి, ఓవర్కమ్ కావాలి మనం అని చెప్పి నా మోటో ఒకటి అది మైండ్ లో పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో ఇట్లాంటి హర్డల్స్ వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పి ఓవర్కమ్ అవుతూ వస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం సెట్ అయింది, పర్లేదు. ఇప్పుడు ఎటువంటి హర్డల్స్ వచ్చినా తట్టుకునే శక్తి మా అమ్మవారు, మా గోవులు ఇస్తూ ఉన్నాయి. స్వామి, ఈ ఫామ్ స్టార్ట్ చేసి మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది స్టార్ట్ చేసి దాదాపు నేను ఒక 7-8 years అయ్యింది. 8 years పైన అయిపోయింది. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ జాబ్ వదిలేసుకొని ఎందుకు వచ్చావు, నీకు అవసరమా ఇది, మందులు వేయు అంటే, పంట కూడా అప్పుడు సరిగా రాలేదు. ఎందుకంటే యూజువల్ గా సాయిల్ ఏంటంటే మెడిసిన్ ఈ ఫర్టిలైజర్స్ అలవాటు అయ్యి ఉండి అది న్యాచురల్ కన్వర్ట్ కావాలంటే టైం పడుతుంది, ఒక 1-2 years సమయం పడుతుంది. సో ఈ సమయం పట్టే క్రమంలో ఏమైందంటే అందరూ నీకు ఎందుకు అవసరమా, జాబ్ వదిలేసుకొని ఎందుకు వచ్చావు, డబ్బులు పాడు చేసుకుంటున్నావు ఇలా అని చెప్పి కొంతమంది నవ్వారు కూడా. సో నేను అవన్నీ తట్టుకొని కూడా నిలబడి ఒక 2 years తర్వాత ఇప్పుడు చూస్తే మంచి సాయిల్ కూడా నాకు
అంటే నేను చెప్పిన మాట వింటుంది భూమి, అది నాకు కొంచెం హ్యాపీగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ సో ఫైనల్ గా నేను సక్సెస్ అయ్యాను, కొంచెం సాధించాను అన్న హ్యాపీనెస్ అనేది ఉందంటారా స్వామి? అవునండి. ఓకే స్వామి, మాకు వచ్చేసి ఈ ఫామ్ గురించి దీనికి సంబంధించిన వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే దీనికి వచ్చేసి ఈ ఫామ్కి మందులు అనేవి కెమికల్గా కాకుండా ఓన్లీ ఆర్గానిక్గానే యూజ్ చేస్తున్నాము, అది కూడా మాకు గోశాల ఉంది, ఆ గోశాల దగ్గర నుంచే యూజ్ చేస్తున్నాం అనేసి అని చెప్పారు. ఒకసారి మనం ఇప్పుడు గోశాల చూద్దామండి. ఓకే స్వామి, మీరు ఇక్కడ గోశాల ఉంది అనేసి అని చెప్పారు, లైక్ మనకి కనిపిస్తుంది కదా, ఇవేనా మొత్తం? ఇవే గోవులు అండి, లోపల కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ లోపల రాత్రి పూట దీనిలో కట్టేస్తాము, ఇప్పుడు పగలు కాబట్టి బయట కట్టేస్తాము. ఓకే ఓకే, ఇదంతా గోశాలనా స్వామి? ఇది గోశాల, దీంట్లో రాత్రి పూట లోపల కట్టేస్తాం, పగలంతా బయట కట్టేస్తుంటాం. ఒక్కొక్కసారి గ్రేజింగ్కి వెళ్తూ ఉంటాయి, వదిలేసి. వీటి పేర్లు కూడా ఉన్నాయి. ఇది రాధారాణి. రాధారాణి. ఓకే, ఇది మొన్న రీసెంట్ గా పుట్టింది, ఒక 10 days అయింది. ఈ దూడ పేరు స్వామి? ఇది గోపాల్. ఇది మాధవ. అది శివ. లాస్ట్ వన్ అది కొంచెం మన కుక్కలు కరిచినాయి, దాని పేరు మన రాధారాణి, గోపాల్, శివ, మాధవ. ఓ నైస్ నేమ్స్. ఇవన్నీ గిర్ బ్రీడ్స్. నేమ్స్ రాధారాణి, గోపాలం, ఈ పేరు మర్చిపోతున్నా, మాధవ, శివ. నైస్, బాగున్నాయి నేమ్స్. హాయ్ మాధవ. ఇక్కడ నైట్ టైం కట్టేస్తారు? నైట్ టైం ఇక్కడ కట్టేస్తాం, ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి పూట లోపల ఉంటాయి. సూర్యరశ్మి కూడా తగలాలి కాబట్టి. అవును, ఖచ్చితంగా. ఇవే మా గోవులు అండి, ఈ ఎరువుతోనే మేము పంటలు అన్నకి వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం చూసిన ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఈ ఎరువుతోటే. అవునండి, ఈ ఎరువుతోనే. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ కి మన కిచెన్ వేస్ట్, ఇప్పుడు మేము మాలలో ఉన్నాం కాబట్టి మేము తెచ్చే వాడిన పూలు ఇవన్నిటితో కూడా ఎరువులు తయారు చేసుకొని ఇవి పంట పొలాలకు వాడుతూ ఉంటాం మేము. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది అన్ సీజన్ కాబట్టి మీకు మా పొలం కూడా ఇలా కనపడుతుంది. పంట వేస్తే చాలా మంచి గ్రీనరీ మంచిగా ఉంటది. అవునవును, మొత్తం గ్రీనరీతో సో చాలా ఇంకా అందంగా కనిపిస్తుంది అని. సో ఇవి మా గోవులు అండి, ఇవి మొత్తం ఇక్కడ మా 15 గోవులు ఉన్నాయి. నా దగ్గర ఏం లేదు పెట్టడానికి. గోవులని ఇలా అంటుంటే కూడా మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. దీంట్లో కొన్ని నర్వ్స్ మన నర్వ్స్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాయి. తర్వాత మన యుఎస్ అటు వైపులలో ఇప్పుడు కౌ హగ్గింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు, కౌ హగ్గింగ్ థెరపీ అని చెప్పి. అంటే ఈ ఆవులని ఇలా వెళ్ళి వాటేసుకుంటే మనకి వాళ్ళు యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది తగ్గుతుందని చెప్పి వాళ్ళు దానికి చార్జ్ చేస్తున్నారు, 7-8 చార్జ్ చేస్తున్నారు గంటకి. సో మనకి అలాంటి అవకాశం ఏం లేదు, అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. దేశీ గోవులను అనేది కూడా మనం పూజించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అవునవును, చాలా చాలా విశేషం ఉంటుంది దేశీ గోవులను కూడా. స్వామి, వీటన్నిటిలో నుంచి మనకి నెయ్యి గాని, పెరుగు గాని, పాలు గాని ఇట్లాంటివి ఫామ్ చెట్లు లాంటివి జరుగుతాయా? జరుగుతుంటాయి. ఇక్కడ మేము మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే మాకు పాలు అనేది లాస్ట్ ఆప్షన్. మాకు దీని కొమ్ములు చాలా బాగున్నాయి స్వామి. ఇది గిరిజాతి అండి. ఇది గిరిజాతియా? గిరిజాతి. ఓకే, ఆ మొత్తం అంతేనా లేక ఇది ఒకటేనా? లే, ఇది గిరిజాతి, ఇది గిరు, అది గిరు, అది కాంగ్రెస్. ఓ, దాని కొమ్ములు ఇంకా చాలా బాగున్నాయి స్వామి. ఇక్కడ అది పుంగనూరు ఉంది. ఇది పుంగనూరు అంటే షార్ట్ బ్రీడ్. అది ఇదే స్వామి అక్కడ షార్ట్ బ్రీడ్, ఆ బ్లాక్ ది, అటు పక్కన అది పుంగనూరు. ఇవి మన పుంగనూరు జాతి అండి. అంటే పుంగనూరు ఈ 4 పుంగనూరు జాతి. ఈ పుంగనూరు ఏంటంటే షార్ట్ బ్రీడ్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఇది 3 అడుగుల కన్నా ఎక్కువ పెరగదు. ఇంతేనా స్వామి? ఇంతే హైట్ ఉంటాయి, 3 అడుగుల కన్నా ఎక్కువ పెరగదు ఇవన్నీ. అవును, ఇవన్నీ పుంగనూరే. ఇది ఇంకా ఎదిగిద్ది కదా స్వామి కొంచెం? ఇది ఎదగదండి, ఇది ఇంతే ఉంటుంది. ఇది ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. షార్ట్ బ్రీడ్. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే ఉంటుంది. ఈ జాతి యొక్క ప్రత్యేకత ఏంటంటే పొట్టి జాతి. ఇది ఇంట్లో మనకి ఇంట్లో కూడా పెంచుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామి? ఇది మనకి వేరే తెలిసిన వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పెంచుకుంటున్నాము. వాళ్ళు ఇంట్లోనే పెంచుకుందామని తెచ్చుకున్నారు, వాళ్ళకి కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మన దగ్గర తెచ్చి పెట్టారు. మనం పెంచుకుంటూ ఉన్నాం. లైక్ వీటి నుండి వచ్చే ఆవు అంటే వీటిలో నుండి వచ్చే పాలు కానీ
పెరుగు కానీ నెయ్యి కానీ? పాలు మేము ఎక్కువ బయట సేల్ చేయట్లేదు, పాల నుంచి మేము నెయ్యి తయారు చేస్తున్నాం. ఈ నెయ్యి తయారు చేసే విధానం కూడా ఏంటంటే పాల నుంచి పెరుగు పెట్టేసి పెరుగు చిలికి పెరుగు నుంచి వచ్చే మజ్జిగ దాని నుంచి వెన్న తీస్తాం, ఆ వెన్న నుంచి నెయ్యి చేస్తాం. నెయ్యి అనేది మేము సేల్ చేస్తున్నాము. ఓన్లీ నెయ్యి ఒక్కటే, పాలు పెరుగు ఇవి రెండు కూడా ఫార్మ్స్ కి పంపించడం లాంటివి చేయట్లేదు. నెయ్యి వరకే ఎక్కువ సేల్ చేస్తున్నాం. ఎందుకంటే నెయ్యి అనేది మనకి మార్కెట్ లో చాలా ఇవాళ రేపు అడల్టరేషన్ ఉన్నాయి. అవును, చాలా మంది నేచురల్ గా కావాలి అనేసి. సో మాకు ఉన్న కస్టమర్స్ వాళ్ళు డిమాండ్ ఉంది నెయ్యి గురించి, కాబట్టి నెయ్యి అనేది ప్రాసెస్ చేస్తూ ఉన్నాం ఎక్కువ వరకు మేము. తర్వాత మేము ఏంటంటే ఎక్కువ వరకు ఫోకస్ పాల మీద కాకుండా గోశాల సస్టైన్ కావాలంటే పాలు వచ్చే గోవే కాదు, పాలు రాని గోవుతో ఏం చేయగలుగుతాం అంటే మన పెద్దలు చెప్పారు, మన గోమయ వసతే లక్ష్మి అని చెప్పి. అవును. సో అంటే గోమయంలో లక్ష్మి ఉందని చెప్పారు. అంటే లక్ష్మి ఉందంటే లక్ష్మి వచ్చి వ్యవసాయం చేస్తుంది అంటే అట్లా కాదు, దాని నుంచి మనం కమర్షియల్ ఎట్లా యాక్టివిటీస్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు పిడకలు ఏంటంటే ఇప్పుడు చూస్తే ఈ గోమయ వసతి లక్ష్మి అని అన్నారు. ఈ పిడకలు చేస్తాయి. ఈ పిడకలు ఏంటంటే దీన్ని ఎండబెట్టేసి ఆవు పేడని ఈ విధంగా చేసి దీన్ని హోమాలలోకి వాడతారు. లేదంటే మనం ఇంట్లో కూడా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలా పెట్టేసేసి జస్ట్ కొంచెం ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి కొంచెం పసుపు కొంచెం కర్పూరం వేసి వెలిగిస్తే టన్స్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి శ్వాస అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చిన బూడిదని కూడా మనం దాన్ని మళ్ళీ టూత్ పౌడర్ లాగా వాడుకోవచ్చు. ఇంతకు ముందు మన పెద్దలు వాళ్ళు టూత్ పౌడర్ ని ఏ విధంగా పొయ్యిలో బూడిది తీసి దాంట్లో కొంచెం పసుపు గాని ఉప్పు గాని కలుపుకొని వాడేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మన అంటే మనకి సైన్స్ ఏం అంటే కొన్ని మాఫియా అనొచ్చు, లేదంటే సైన్స్ ప్రకారం ఏం చెప్పారంటే అవి వాడడం సైంటిఫికల్ గా రాంగ్ అని అన్నారు. కానీ మళ్ళీ అదే టూత్ పేస్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ టూత్ పేస్ట్ లో చార్కోల్ ఉందా ఉప్పు ఉందా అని అంటున్నారు. అదేదో మనం డైరెక్ట్ వాడచ్చు కదా, చార్కోల్ గానీ ఉప్పు గానీ డైరెక్ట్ యూజ్ చేస్తే బెటర్. ఏంటంటే దీని నుంచి వచ్చిన యాష్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం సాల్ట్ కానీ పసుపు కానీ వేసుకొని మీరు పళ్ళు తోముకుంటే ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాదు. మీకు ఎట్ దట్ సేమ్ టైం ఇది కొంచెం వాటర్లో వేసుకొని తాగితే మంచి ఆల్కలైన్ అవుతుంది వాటర్. కానీ స్వామి మనకి పిడకలు చూసుకున్నట్లయితే చాలా మందికి తెలిసింది ఏంటంటే రౌండ్ గా ఉంటాయి కదా, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి కదా, ఎందుకలా? ఇది రౌండ్ దేమో మేము హోమాలకి వీటికి ఇంట్లో వాడుతున్నాము, ఇది ఏంటంటే వంటకి వాడుతున్నాం, వంటకి నెయ్యి కాచుకోవడానికి ఇట్లాంటి అలాంటి చిన్న వాటికి. తర్వాత దాని నుంచి వచ్చిన బూడిది కూడా మేము పొలాలకు వాడుకుంటాం. పొలాలకి అది ఏంటంటే ఏదైనా చెట్ల పైన చల్లితే ఏవి చీడపీడలు రాకుండా ఉంటాయి, చాలా బెనిఫిట్ ఉంటుంది. కౌడంగ్ యాష్ అనేది కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఏం లేదు, దాంట్లో ఎటువంటి పురుగు కానీ రాదు, అది ఎన్ని సంవత్సరాలు పెట్టినా అది నో ఎక్స్పైరీ డేట్, నో ఎక్స్పైరీ. దాన్ని విభూది లాగా కూడా వాడుకోవచ్చు, దాని నుంచి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఇంకా ప్రాసెస్ చేస్తే ఫైన్ గా దాన్ని విభూది లాగా వాడుకోవచ్చు. ఆ విభూది మనకు ఒంటికి పెట్టుకుంటే కూడా ఎటువంటి చర్మ రోగాలు రావు. సో ఇది చూసారు కదా, ఈ 20 acres లోని స్వామివారు ఏమేమి పండిస్తున్నారు, అలాగే ఎన్ని రకాల పంటలు ఉన్నాయి ఏమిటి, అలాగే వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే స్వామి మనకి వివరించారు. అలాగే ఏంటంటే మనం కెమికల్గా యూజ్ చేయడం అనేది ఎంత రాంగ్, అలాగే మనం వచ్చేసి ఏదైనా నేచురల్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంత బాగుంటుంది అనేది ప్రతిదీ మనకి స్వామి చూపించారు. అలాగే ఇప్పుడు ఒకసారి స్వామిని అడుగుదాం. స్వామి మీరు కూడా, ఎందుకంటే ప్రతిదీ మీరు ఆర్గానిక్గా పండిస్తున్నారు కాబట్టి మా వ్యూవర్స్కి మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? వ్యూవర్స్కి కానీ శ్రేయోభిలాషులకు కానీ నేను చెప్పేది ఏంటంటే అందరూ ప్రకృతికి దగ్గరగా జీవించండి, ఎందుకంటే ప్రకృతిని కాపాడితేనే మనకి రక్షణ ఇస్తుంది. మనం ఎప్పుడైతే ప్రకృతితో చెలగాటలాడుతామో, ప్రకృతిని నాశనం చేస్తామో, పొల్యూట్ చేస్తామో, అప్పుడు ప్రకృతి కూడా మనకు అగనెస్ట్గా వర్క్ చేస్తుంది. అట్లాంటప్పుడు మనకి చాలా అనారోగ్య సమస్యలు కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందరికీ నా విన్నపం ఏంటంటే ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని కాపాడితేనే రేపటి మన తరాలకి మనము మన ప్రకృతి ఎలా ఉందో అలా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇవాళ రేపు పొల్యూషన్ వల్ల చాలా మనం చూస్తున్నాము, ప్లాస్టిక్ యూసేజ్ వల్ల కానీ తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కానీ. ఎట్లా అంటే ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో అప్పుడు పంటలు అనేది ఎక్కువ పడినాయి, తర్వాత అప్పుడు ఆ ఫర్టిలైజర్ అనేది యూసేజ్ తక్కువ ఉండే. ఎట్లా ప్రొసీజర్ ఇదైందో కెమికల్ యూసేజ్ అనేది ఎక్కువైంది, దానివల్ల సాయిల్లో ఫర్టిలిటీ కోల్పోతున్నాం. సో సాయిల్ ఎప్పుడైతే ఫర్టిలిటీ కోల్పోతున్నా పంటలు పండడం కూడా కష్టమయ్యే రోజులు వస్తున్నాయి ఇప్పుడు మనకి. సో అందు గురించి చెప్తున్నాను, అందరికీ విన్నపం ఏంటంటే
దయచేసి రైతులని ప్రోత్సహించండి. రైతులు ఎవరైతే సేంద్రియ వ్యవసాయం కానీ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని కాపాడదాం. ఎందుకంటే రైతులు కూడా అంతరించే రోజులు దగ్గరలో వస్తున్నాయి. రైతులు అనేది చాలామంది తగ్గిపోతున్నారు. అందరికీ విన్నపం అది. సో ఇది వీడియో చూసారు కదండి. స్వామి చెప్పినట్లుగానే ప్రకృతిని కాపాడండి, అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండండి, ప్రతి ఒక్క రైతుని అయితే కాపాడాలి అనేసి అంటున్నారు స్వామీజీ వచ్చేసి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.